అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కష్టాలు ఎదురవుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాను పంపిణీ సంస్థలు నిలిపివేయడంతో పలు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ముంబైలో 10,000 రెస్టారెంట్లు మూతపడడంతో 4 లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీ ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి. బెంగళూరు హోటళ్ల మెనూలో వంటకాలు తగ్గించేశారు. తమిళనాడు రెస్టారెంట్లలో ఎలక్ట్రిక్ ఓవెన్లు వినియోగిస్తున్నారు. గుజరాత్లో పలు తినుబండారాల దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఒడిశా హోటళ్లలో ఇండక్షన్ స్టవ్లు వినియోగిస్తూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారుల నుంచి అధిక వసూలు చేస్తున్నారు. ఇక జార్ఖండ్లో కమర్షియల్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ దందా షురువైంది. పంజాబ్లో పెళ్లిళ్ల మండపాలు, క్యాటరింగ్ సిబ్బంది తీవ్ర నష్టంలో కూరుకుపోయారు. అస్సాంలో గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసనలు మొదలైపోయాయి. ఇక బీహార్, ఉత్తరాఖండ్లో సరఫరా కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్, విశాఖ వంటి ప్రధాన నగరాల్లోనూ ఈ సమస్య మరింతగా మారుతోంది. తెలంగాణలో దాదాపు 1.5 కోటి గృహ వినియోగదారులు ఉండగా నెలకు 1 కోటికి పైగా సిలిండర్లను వినియోగిస్తూ ఉన్నారు. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పుడు హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే హోటళ్లు మూతపడ్డమే కాకుండా లక్షలాది మంది ఉపాధికి గండి పడుతుందని వాపోతున్నారు. అటు ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.